ఒకరోజు నేను కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో నేను ప్రచారం చేసి ఇవాటికి 3వ రోజు ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నా. కేజీబీవీ స్కూళ్ళకు పోతే మా సమస్య మీద మీరే మాట్లాడినది తప్ప సమస్య ఇంకా పరిష్కారం కాలే. మోడల్ స్కూళ్ళకు పోతే మీరు మా సమస్యల మీద కొట్లాడుతున్నారు, మీకే మా మద్దతు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ల దగ్గరికి పోతే మాకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, మా పిఆర్సీ పెండింగ్ ఉంది, రిటైర్డ్ అయినటువంటి టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు, అన్యాయం ఉన్నది. 317 జీవో తెచ్చి మా టీచర్లకు ప్రశాంతత లేకుండా చేసిండు కేసీఆర్. ఈ ప్రభుత్వం కూడా గట్టినే చేస్తూ ఉంది. ఇవన్నిటి మీద కొట్లాడగలిగే శక్తి సత్తా ఉంది, మీకే మా ఓటేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్లలో, ప్రైవేటు కాలేజీలలో 4 ఏళ్ళు అవుతుంది మా ఫీ రియంబర్స్మెంట్ రాక, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కిరాయి భవనాలకు రెంట్లు కట్టలేకపోతున్నాం, కరెంటు బిల్లులకు కూడా కష్టమైపోతుంది, అప్పుల పాలవుతుంది. మేము కూడా ఎవరు గెలిచినా మళ్ళీ అధికార పార్టీకి పోయే ఆస్కారం ఉంది కాబట్టి మాకు కొట్లాడే వాళ్ళు కావాలి. టీఆర్ఎస్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి, కొట్లాడగలిగే వాళ్ళు మీరే కాబట్టి మీకే తప్పకుండా ఓటేస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు. నేను ఒకటే, మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అదేవిధంగా కేజీబీవీ స్కూళ్ళల్లో, మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు కావచ్చు, మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వోత్తమ్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల కాలం పాటు సేవలు అందించిండు. బరిగీసి నిత్యం కొట్లాడేటువంటి వ్యక్తి సర్వోత్తమ్ రెడ్డి గారు. అదేవిధంగా పిఆర్టీలో పనిచేసినటువంటి చిన్నకేశ్వరరెడ్డి గారు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయకులుగా ఎన్నికయ్యే వాళ్ళు తొత్తులుగా ఉండద్దు, తొత్తులకు ఉండగటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్పి 3 రోజులుగా మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా పైన ఏ డిస్కషన్స్ ఉన్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇవాళ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్లకు, అదేవిధంగా లెక్చరర్స్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న వస్తుంటే ఈ సంగం మండలంలో ఊరుగొండ దగ్గర గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన వాళ్ళు కలిసిండ్రు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. చదువుకున్న రాష్ట్రాలేమో నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి, రైతాంగానికి ఇబ్బంది కలగద్దని చెప్పి అక్కడ ప్రాక్టికల్గా ఏ ధర అయితే ఉందో ఆ ధర ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను ఎనాన్స్ చేసి వాళ్ళు చూపించుకున్నారు. ఆడ 10 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు ఉంది భూమి విలువ, 50 లక్షల రూపాయలు ఉంటే 50 లక్షల రూపాయలు ఉంది రిజిస్టర్డ్ వాల్యూ పెంచుకున్నారు. అక్కడ రైతాంగానికి పెద్ద ఇబ్బందులు లేవు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండంగా ఎక్కడ కూడా ఒక్క దగ్గర ఈ నేషనల్ హైవేస్ వస్తున్న దగ్గర సర్వేలు చేయలేదు. ఈ భూముల ధరలు రివ్యూ చేయకపోవడం వల్ల, పెంచకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనర్థాలకు తావుతీస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అక్వైర్ చేసేటువంటి రోడ్ల భూములు కావచ్చు, RRR పేట అక్వైర్ చేసే భూములు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ పేట అక్వైర్ చేసే భూములు కావచ్చు, నేషనల్ హైవేస్ పేట అక్వైర్ చేసే భూములకు కావచ్చు, విపరీతమైన తేడా ఉన్నది. మొన్న నేను పార్లమెంట్లో స్వయంగా భారతీయ జనతా పార్టీ ఎంపీనై ఉండి మాట్లాడినా, అయ్యా భూముల వాల్యూ ఏమో రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఉంది, కానీ అక్కడ కొనుక్కుందామని పోతే, అమ్ముకుందామని పోతే 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఉన్నది. మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వగలము. ఇక్కడ ల్యాండ్ అక్వేషన్లో
ఆడ రిజిస్టర్డ్ వాల్యూ ఉంటే పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారంగా 3 రెట్లు ఇవ్వచ్చు. 3 రెట్లు ఇవ్వచ్చు అంటే 2 లక్షల రూపాయలు ఉంటే 6 లక్షల రూపాయలు ఇచ్చే ఆస్కారం ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే. మళ్ళీ అదే అర్బన్ ఏరియాకి వస్తే 3 రెట్లు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం, 2.5 రెట్లు మాత్రమే ఇస్తారు. ఆడ ప్రాక్టికల్ వాల్యూ 5 కోట్లు ఉంటే ఆడ ఉన్నటువంటి రిజిస్టర్డ్ వాల్యూ 10 లక్షలు ఉంటే ఒక 25 లక్షలు వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. అంటే 2 కోట్ల భూమిని, ఎకరం భూమిని రైతులు 25 లక్షల రూపాయలకు ఇవ్వాలంటే ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. భూమిని పంటలు పండించి కుటుంబాలను పోషించేదిగా మాత్రమే చూడ రైతాంగం. భూమి ఒక సోషల్ స్టేటస్గా సింబల్గా ఉంటుంది. ఇల్లు అయినా అమ్ముకుంటాడు, బంగారమైనా అమ్ముకుంటాడు, కానీ పంట భూమిని మాత్రం అమ్ముకోవడానికి రైతు ఎప్పుడు కూడా సాహసం చేయడు. ఇవాళ రాత్రి నేను పోతే ఎంత బాధ అవుతుందంటే, నేను అనేక సార్లు నేషనల్ హైవేస్తో మాట్లాడినా. అయ్యా ఏంది అంటే, అయ్యా ల్యాండ్ అక్విజిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాకు అక్వైర్ చేసి ఇవ్వాలి, డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సవరించుకున్నారు. అక్కడ ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు 3 కోట్లు వస్తుంది, ఇక్కడ మాత్రం 20 లక్షలు 30 లక్షల రూపాయలు వస్తుంది. మమ్మల్ని ఏం చేయమంటారు? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం